వెల్కమ్ టు పిఆర్ క్రియేషన్స్ మీడియా ఛానల్. ఇక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మనం ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్లో గల దత్తాత్రేయ స్వామి దేవాలయంలో మరోసారి చోరీ జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1 తులం బంగారం ఆభరణాలు, అలాగే 15 తులాల వెండితో పాటు హుండీలో నగదు దాదాపు 15,000 వరకు ఉన్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అయితే గతంలో కూడా ఇదే ఆలయంలో పలుమార్లు చోరీ జరగడంతో పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కాలనీవాసులు అర్చకులు ఆరోపిస్తున్నారు. స్వామి చెప్పండి, సంఘటన ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది ఏంటనేది. ఇది దత్తాత్రేయ మందిరము ఎస్యూపీ నగర్ లో ఉంటుందండి. ఇది జడ్చర్ల ఎస్యూపీ నగర్ దత్తాత్రేయ మందిరంలో జరిగింది ఈ సంఘటన. ఇది దేవాలయము గర్భగుడి తలుపులు పగలగొట్టి గుడి దేవుని వెనకాల భాగంలో జోలే సంచి ఉంటది. డైలీ గురువారం డైలీ వచ్చే భక్తులతోని డబ్బులు తీసుకొని అది ప్రతి సంవత్సరం గాన్గాపూర్ కి ఇవ్వడానికి తీసుకుపోతున్నాం అండి. ఇది మూడోసారి ఆనవాయితీగా తీసుకొని పోవడం జరుగుతుంది. ఆ ఆనవాయితీలో భాగంగా జోలే అనేది పెట్టడం జరిగింది. ఆ జోలేలో డబ్బులు తీసుకున్నారు, ముందల హుండీ పగలగొట్టినారు. ఆ లోపల ఇంకా బుక్కులు చిందరవందరగా పడేయడం జరిగింది. ఇది చాలా సార్లు ఇప్పటికి 3 సార్లు 4 సార్లు అయింది అనుకుంటాండి. ఇక్కడ ఇది కొంచెం రాత్రి ఎన్ని గంటల ప్రాంతంలో జరిగి ఉండొచ్చు అంటే మీకు తెలిసి? మాకు తెలిసి ఇది 2-3 తర్వాతనే జరిగిండొచ్చు అండి. ఎందుకంటే 12-1 గంటల వరకు అందరూ తిరుగుతూనే ఉంటారు గంజ ఏరియాలో. ఇది 2-3 ప్రాంతంలోనే జరిగింటదని అనుమానం. ఇంత ముందుకు రూమ్ లో ఉన్నప్పుడు రూమ్ లో బీరువాలు కొట్టడం జరిగింది. అట్లా చాలా సార్లు అయిందండి. అట్లా వీటి మీద మీరు అంటే స్ట్రాంగ్ గా ఎవరికి మీరు కంప్లైంట్ చేయడం కానీ ఏం చేయలేదా? చేసినాము. అది ఇంకా ఏమైందంటే వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు ఇంకా. అది ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నా పేరు పరశురామ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలనీ వాసిని. గత 3-4 సంవత్సరాల నుంచి మన దత్తాత్రేయ మందిరంలో చోరీ జరుగుతూనే ఉంది. పోలీస్ యంత్రాంగానికి వీటి గురించి చెప్పడం జరుగుతుంది, కానీ పోలీస్ యంత్రాంగం వీటిపై చర్యలు తీసుకోకుండా కొద్దిగా ఇది చేస్తున్నారు. దయచేసి ఏసారన్న చర్యలు గట్టిగా చేసి దొంగలను పట్టుకోవాలని మా యొక్క మనవి. For more updates, please do subscribe PR Creations. ప్రజల మధ్య ప్రజల కోసం.